జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ సమావేశం ఆయనకు రాజకీయంగా లాభం చేకూర్చడం కంటే తీవ్రమైన డ్యామేజ్ తెచ్చిపెట్టిందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఈ ప్రెస్ మీట్ తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు పెద్ద ఎత్తున గండి పడినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏపీలో కేవలం వైసీపీ మాత్రమే పవన్ కళ్యాణ్ ను ప్రధానంగా టార్గెట్ చేసేది. కానీ తాజా పరిణామాల తర్వాత తెలంగాణలోనూ ఆయన రాజకీయ ప్రత్యర్థులకు గట్టి ఆయుధాలు దొరికినట్లయింది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో నిన్నటి వరకు ఒక వర్గం లేదా నిర్దిష్ట పార్టీలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ విమర్శలు ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి ప్రధాన పార్టీల నుండి కూడా తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏపీలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారని, సొంతంగా రాజధాని నిర్మించుకోవడం చేతకాని వారు ఇక్కడ మాట్లాడటం ఏంటని అంటూ తెలంగాణలోని రాజకీయ పక్షాలు పవన్ పై ఎదురుదాడికి దిగుతున్నాయి. ఈ ప్రెస్ మీట్ వల్ల ఆయన ఒకేసారి 2 రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఏకపక్షంగా టార్గెట్ అయ్యే పరిస్థితిని తెచ్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ స్వయంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సొంత పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఏపీలోనే సీఎం అవడానికి గతి లేదు, ఇక తెలంగాణలో అవుతానా అంటూ ఆయన చేసిన స్వీయ వ్యంగ్య వ్యాఖ్యలు జన సైనికుల్లో తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయి. తమ నాయకుడిని ముఖ్యమంత్రి పీఠంపై చూడాలని ఆశిస్తున్న క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఈ వ్యాఖ్యలు పెద్ద షాక్ గా మారాయి. మొత్తంగా చూస్తే ఈ ప్రెస్ మీట్ పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా మేలు చేయడం కంటే మైనస్ గా మారి సరికొత్త వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిపింది.